హాయ్ అండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏం ప్రిపేర్ చేయాలి అని ఆలోచించుకుంటా ఒక్కసారి ఈ రెసిపీని ప్రిపేర్ చేయండి. నిజంగా చేపల పులుసులాగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్‌లోకి అయితే ఒక కప్పు శనగపిండిని తీసుకొని, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలానైతే ఒక్కొక్క స్పూన్ వేసుకోండి. దానికి తగినంత ఉప్పు, కారం వేసుకొని ఒక హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసి, ఇప్పుడు దీంట్లోకి సన్నంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, సన్నంగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకును కూడా వేసి నేనిక్కడ 3 ఎగ్స్‌ని అయితే వేసుకున్నానండి. మీకు కావాల్సినన్ని ఎగ్స్‌ని అయితే ఇలా పగలగొట్టయితే వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్‌ని అయితే యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా అయితే కలిపేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత ఆయిల్ అప్లై చేసి ప్యాన్ పైన ఈ మిశ్రమాన్ని అయితే వేసేసుకోండి. పైన కొంచెం కొంచెంగా ఆయిల్ అయితే వేసుకుంటూ మీడియం హీట్‌లోనే 2 పక్కల మంచిగా ఇలా కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకోండి. ఇప్పుడు దీన్ని కొద్దిగా చాక్ తోటి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజులోనే ఉండేలాగా అయితే కొంచెం పెద్ద సైజులోనైతే కట్ చేసుకోండి. సో, ఇలా కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకోండి. ఇంకొక సైడ్ ప్యాన్‌లోని కొద్దిగా ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, పచ్చిమిర్చి అలాగే కరివేపాకుని వేగించి అవి వేగాక సన్నంగా కట్ చేసుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్‌ని కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నంగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా మూత పెట్టి బాగా మగ్గించేసుకోండి. ఇవి మగ్గిన తర్వాత ఇందులోకి మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చికెన్ మసాలా వేసుకొని తగినంత ఉప్పు, కారం కూడా వేసేసి కొద్దిగా వాటర్ వేసుకోండి. ఈ వాటర్ ప్లేస్‌లోని మీరు చింతపండు రసాన్ని కూడా వేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. దాని తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసి కొత్తిమీరని వేసి బాగా కలిపేసి మూత పెట్టి 5, 6 నిమిషాల పాటు మంచిగా ఉడికించేసుకోండి. ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలోని వేసుకొని ఒక్కసారి ట్రై చేయండి. నిజంగా చాలా అంటే చాలా బావుంటుంది. కూరగాయలు ఎప్పుడైనా లేనప్పుడు ఈ రెసిపీని ప్రిపేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం రమాదేవి కుకింగ్ ఛానల్‌ని లైక్ చేసి ఫాలో చేయండి.